హలో బిజీబీస్. ఈరోజు అయితే నేను మీకు లైఫ్లో యూస్ఫుల్ అయిన ద మోస్ట్ 3 మ్యాజికల్ టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇదైతే నాకు లైఫ్లో చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇలా చేయటం వల్ల మీకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేటప్పుడు నేనైతే డైలీ మీల్ ప్లానర్ అనేది ఒక వీడియో చేశాను. లైక్ మండే టు ఫ్రైడే కిడ్స్కి ఎలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ హెల్దియెస్ట్ వేలో పెట్టుకోవాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకెవరైనా చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ద మోస్ట్ 3 యూస్ఫుల్ మ్యాజికల్ టిప్స్ ఏంటి అంటే లైఫ్లో ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్ జర్నల్స్ రాసుకోండి, అఫర్మేషన్ సెట్ చేసుకోండి అండ్ ఆల్సో డైలీ ప్లానర్ సెట్ చేసుకోండి. సో ఈ 3 థింగ్స్ అనేవి లైఫ్లో మీకు ఎదుగుదలకు చాలా హెల్ప్ అవుతుంది. మీ గోల్స్ని మీరు అచీవ్ చేయడానికి, మీ డ్రీమ్స్ని మీరు పర్సూ చేసుకోవడానికి ఈ టిప్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే పేరెంటింగ్ క్లాసెస్ తీసుకునేటప్పుడు నాకు ఫస్ట్ టైం విన్నాను ఇట్లా, అండ్ నేను అలా చేసుకోవటం వల్ల నేనైతే డెఫినెట్గా లైఫ్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడటం స్టార్ట్ చేశాను. సో ఇవి ఎలా రాసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ మనం గ్రాటిట్యూడ్ జర్నల్స్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నాకు తెలిసి మీలో చాలామందికి గ్రాటిట్యూడ్ జర్నల్స్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ నేను నా వేలో కన్వే చేస్తాను, ఒకసారి వినండి. అసలు ఈ గ్రాటిట్యూడ్ జర్నల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు లైఫ్లో ఏదైనా ఒక పనిని బాగా చేసినప్పుడు, చేసే ఆ పనికి ఎప్రిషియేషన్ రానప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా డిమోటివేటింగ్గా ఫీల్ అవుతారు. ఆబ్వియస్లీ నేను చేసే ఈ పనికి ఎందుకు ఈ గుర్తింపు రాలేదు అని మనం ఫీల్ అవుతాం. అదే పనిని మీరు కంటిన్యూస్గా బాగా చేస్తున్నారు కానీ మీకు మళ్ళీ ఎవ్వరూ గుర్తించట్లేదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు చేసే పని పైన మీ ఆసక్తి మీరు కోల్పోతారు. ఎందుకంటే లైఫ్లో నేను ఏం చేసినా కానీ నాకైతే ఎప్రిషియేషన్ రానప్పుడు నేను ఎందుకు ఈ పని చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే మీరు చేసే పని పైన కోల్పోతారు. ఈవెన్ మీ జాబ్లో అయినా, రియల్ లైఫ్లో అయినా సరే మీరు చేసే పనికి ఎప్రిషియేషన్ రానప్పుడు మీరు ఖచ్చితంగా డీమోటివేటెడ్గా ఫీల్ అవుతారు. ఇంకొకసారి ఆ పని అలా చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించరు. సో అలాంటప్పుడు సేమ్ యూనివర్స్కి కూడా అంతే అండి. యూనివర్స్కి ఏంటి అంటే యూనివర్స్ మీకు కొన్ని ఫేవర్స్ చేసినప్పుడు, చేసిన ఫేవర్స్ని మీరు గుర్తించలేనప్పుడు యూనివర్స్ కూడా నెక్స్ట్ మీరు ఏం అడిగినా కానీ మీకు ఇవ్వటానికి ఇష్టపడదు. ఎందుకంటే అది మీకు ఆల్రెడీ బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తుంది కానీ మీరు అది గుర్తించలేకపోతున్నారు. అప్పుడు యూనివర్స్కి కూడా ఆసక్తి ఉండదు, మీకు ఇంకా బెస్ట్ ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా కోల్పోతుంది. సో దీన్ని మీరు ఎలా యూనివర్స్ని పాజిటివ్ వేలో మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్గా బిఫోర్ బెడ్ టైం లేదా మీరు పీస్ఫుల్గా ఉండేటప్పుడు మీకు ఏదైనా కొంచెం టైం దొరికినప్పుడు గ్రాటిట్యూడ్ జర్నల్స్ రాసుకోండి. గ్రాటిట్యూడ్ జర్నల్స్ ఎలా రాసుకోవాలో కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లైఫ్లో ద బేసిక్ నీడ్స్ ఉన్నాయి, లైఫ్లో మీకు కొన్ని బెస్ట్ మూమెంట్స్ జరిగినాయి, అలాంటివన్నీ కూడా మీరు గ్రాటిట్యూడ్ జర్నల్స్ లాగా రాసుకోవాలి. ఏమని? యూనివర్స్కి మీరు లెటర్ నోట్ సెండ్ చేస్తున్నట్టు అనమాట. అంటే డియర్ యూనివర్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద లైఫ్ దట్ ఐ ఆమ్ లీడింగ్ నౌ. డియర్ యూనివర్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై జాబ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హస్బెండ్ అండ్ కిడ్స్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ టుడే అని ఇట్లా మీరు ఒక 10 గ్రాటిట్యూడ్ జర్నల్స్ రాసుకోవటం వల్ల యూనివర్స్కి మీరైతే ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటున్నారు అనేది ఈ జర్నల్స్ ద్వారా మీరు కన్వే చేయగలుగుతారు. సో దట్ మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు అనమాట. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. ఇలా చేసి చూడండి, జస్ట్ ఒక 1 వీక్లో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇలా చేయటం వల్ల మీరు మీ మైండ్ని ఒక పాజిటివ్ నోట్ సెట్ చేస్తున్నారు. మీ మైండ్కి కూడా మీరు ఒక పాజిటివ్ ఇన్పుట్ అనేది ఇస్తున్నారు అనమాట. సో దట్ మీకు అంతా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ మీరు థింగ్స్ని డిఫరెంట్గా ఎలా చూడాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇదైతే డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుందండి. మీకు లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే దానికంటే ముందు మీకు లైఫ్లో ఉన్న ద బెస్ట్ థింగ్స్ని డైలీ గ్రాటిట్యూడ్ జర్నల్స్ లాగా ఒక బుక్ పైన రాసుకోండి. 5 పాయింట్స్ అయినా, 7 పాయింట్స్ అయినా, 10 పాయింట్స్ అయినా, మోర్ దెన్ దట్ మీకు ఎన్ని విషయాల్లో మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారో సింపుల్గా 1 లైన్ లాగా మీరు యూనివర్స్కి లెటర్ నోట్ రాసుకోండి. డెఫినెట్గా మీరైతే ఆ చేంజ్ అయితే చూస్తారు. సో ఈ వీడియో అయితే
మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు అఫర్మేషన్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, డైలీ ప్లానర్ ఎలా సెట్ చేసుకోవాలి, లైఫ్ని ఎలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి, మీ గోల్స్ని మీరు ఎలా పర్సూ చేసుకోవాలి అని మోర్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్, share, comment and subscribe to my channel for more interesting videos. So stay tuned. Until then, bye bye.